హాయ్, ఈ వీడియోలో మనం ట్రిగర్ సినారియో చూద్దాము. సినారియో వచ్చేసి రెస్ట్రిక్ట్ యూజర్స్ ఫ్రమ్ చేంజింగ్ నేమ్ వన్స్ అ రికార్డ్ ఈస్ క్రియేటెడ్. త్రో ఎర్రర్ అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ క్రియేటెడ్. సో సింపుల్గా ఏం చెప్తున్నారు ఈ సినారియోలో అంటే, ఎప్పుడైతే ఒక అకౌంట్ రికార్డ్ని క్రియేట్ చేస్తామో, క్రియేషన్ వరకు ప్రీవియస్ సినారియోస్లో చూసాము. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది రికార్డ్. క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే అకౌంట్ నేమ్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారో అప్పుడు అది అలౌ చేయొద్దు. ఓకే, సో మనం ఏ ఆబ్జెక్ట్ పైన ట్రిగర్ రాస్తున్నాం? అకౌంట్ ఆబ్జెక్ట్ పైన. అండ్ ఆపరేషన్ ఏంటి? చేంజ్ చేస్తున్నప్పుడు, అంటే మాడిఫై చేస్తున్నప్పుడు, ఇట్ మీన్స్ అప్డేషన్ చేస్తున్నప్పుడు. సో ఆపరేషన్ వచ్చేసి అప్డేట్ ఆపరేషన్. అండ్ ఈవెంట్, బిఫోర్ ఈవెంటా ఆఫ్టర్ ఈవెంటా అని మన థంబ్ రూల్ ప్రకారం మనం ఒకవేళ ఎర్రర్ త్రో చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ ఆ పర్టికులర్ ఫీల్డ్ రికార్డ్లో ఏమైనా డేటా పాపులేట్ చేయాలనుకున్నప్పుడు మనం బిఫోర్ ఈవెంట్స్కి వెళ్తాము. మిగతా అన్ని కేసెస్లో ఆఫ్టర్ ఈవెంట్స్కి వెళ్తాము. అండ్ ప్రస్తుతానికి ఈ సినారియోలో ఎర్రర్ త్రో చేయడం కాబట్టి బిఫోర్ ఈవెంట్. ఓకే, అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్. ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్ ప్రీవియస్ 8 సినారియోస్ సాల్వ్ చేసాం. ప్రతి దాంట్లో ట్రిగర్ డాట్ న్యూఏ యూస్ చేసాము, ఎందుకంటే అన్ని బిఫోర్ ఇన్సర్ట్ సినారియోస్. ఇప్పుడు మనం చేసేది ఏంటి? బిఫోర్ అప్డేట్. సో బిఫోర్ అప్డేట్లో మనకి ప్రీవియస్గా అప్డేట్ చేయకన్నా ముందు రికార్డ్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ రికార్డ్ తీసుకున్నాం అనుకోండి, ఈ రికార్డ్లో ఇవన్నీ ఓల్డ్ వాల్యూస్. శాంపుల్ 12 అని ఉంది, సమ్ ఫోన్ నెంబర్ ఉంది, ఇవన్నీ కూడా ఓల్డ్ వాల్యూస్. ఇప్పుడు మనం సపోజ్ ఎడిట్ చేస్తే 1 నంబర్, ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసాం కదా. సో దిస్ ఈజ్ న్యూ వాల్యూ. అండ్ ప్రీవియస్గా 5373 ఏదైతే ఉందో అది ఓల్డ్ వాల్యూ. సో మనకి న్యూ వాల్యూ కావాలి, ఓల్డ్ వాల్యూ కావాలి అప్డేట్ చేసేటప్పుడు. సో అందుకని ఎక్స్ట్రా కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఉంటాయి. లైక్ ట్రిగర్ డాట్ న్యూ అయితే మనం అన్ని సినారియోస్లో ట్రిగర్ డాట్ న్యూ యూజ్ చేసాము. ఇట్ విల్ రిటర్న్ న్యూ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, అండ్ ట్రిగర్ డాట్ న్యూలో ఓల్డ్ లిస్ట్ ఉంటుంది. అలాగే ట్రిగర్ డాట్ న్యూలో న్యూ లిస్ట్. బట్ ఇందులో ఏంటి ఇంపార్టెన్స్ అంటే, నార్మల్ ట్రిగర్ డాట్ న్యూకి ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్కి అంటే మ్యాప్లో మనకి కీ వాల్యూ లాగా ఉంటుంది కదా. సో అదేంటి, ఐడి అనేది కీగా కన్సిడర్ చేస్తుంది, వాల్యూ అనేది అకౌంట్ మొత్తం రికార్డ్గా కన్సిడర్ చేస్తుంది. ఓల్డ్లో ఇట్ విల్ ఆల్సో రిటర్న్ ఓల్డ్ లిస్ట్, బట్ ఇంపార్టెన్స్ ఇస్ కీ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. మనకు కీ వాల్యూ పేర్ ఉంటే ఈజీగా మనం రికార్డ్ని గెట్ చేసుకొని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో బిఫోర్ అప్డేట్ సినారియోస్లో మనం ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ట్రిగర్ డాట్ న్యూ అండ్ ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ఈ రెండు కాంటెక్స్ట్ వేరియబుల్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకే, లెట్స్ సాల్వ్ దిస్ సినారియో. మనం సినారియో సాల్వ్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. సినారియో వచ్చేసి రెస్ట్రిక్ట్ యూజర్స్ ఫ్రమ్ చేంజింగ్ నేమ్ వన్స్ అ రికార్డ్ ఈస్ క్రియేటెడ్. సో మెథడ్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ void restrict నేమ్ చేంజ్. ఓకే, మనం నేమ్ చేంజ్ అలౌ చేయకూడదు. ఇందులో మనకి ట్రిగర్ డాట్ న్యూ అండ్ ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్. లైక్ మ్యాప్లో కీ అండ్ వాల్యూ, కీ వచ్చేసి ఐడి అండ్ వాల్యూ వచ్చేసి కంప్లీట్ అకౌంట్. ఓకే, ఇలా 2 కాంటెక్స్ట్ వేరియబుల్స్ అనేవి తీసుకుంటాము. దాన్ని లెట్స్ కాల్ ఇన్ ట్రిగర్. ఓకే, ఇప్పటి వరకు ఏదైతే సాల్వ్ చేసామో అన్ని సినారియోస్ మనం ట్రిగర్ డాట్ న్యూలోనే సాల్వ్ చేసాము. ఇప్పుడు సాల్వ్ చేస్తుంది అప్డేట్ ఆపరేషన్లో. ఓకే, అండ్ ఇలాగే మనం ఇక్కడ బిఫోర్ అప్డేట్ని కూడా కాల్ చేయాలి. ఇవి యూస్ చేయట్లేదు కాబట్టి ఫర్ నౌ లెట్స్ డిలీట్ దిస్. ఓకే, అండ్ జస్ట్ సేవ్ చేసి చూద్దాం. ఏమీ రాయట్లేదు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నథింగ్, ఏమీ రాయట్లేదు సినారియో. సేవ్ చేసి ఇక్కడ 2 సిస్టమ్ డాట్ డీబగ్స్ పెట్టుకున్నాము. జస్ట్ న్యూలో ఏముంటుంది, ఓల్డ్లో ఏముంటుంది అని చెప్పి. ట్రిగర్ డాట్ న్యూ మ్యాప్ అయితే ఓకే, ట్రిగర్ డాట్ ఓల్డ్ మ్యాప్. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. అండ్ లాగ్స్లో చూసుకుంటే ఏం లాగ్స్ లేవు.
జస్ట్ ఒక నంబర్ అప్డేట్ చేశాను, ఇంకొక 1 ఇచ్చాము ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి డీబగ్ లాగ్స్లో వచ్చాయి. అండ్ లెట్స్ సీ ద కన్సోల్ లాగ్. ఇప్పుడు చూస్తే మీరు trigger.new trigger.old map, అసలు మనం ఇంకా ఆ మెథడ్లో మనం ఏమీ కూడా కోడింగ్ రాయలేదు, జస్ట్ ఆ మెథడ్ని ఇక్కడ కాల్ కూడా చేయలేదు మనం ట్రిగ్గర్లో. రైట్, ఇట్లా అకౌంట్ హ్యాండ్లర్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఇచ్చి కాల్ కూడా చేయలేదు, జస్ట్ ఈజ్ బిఫోర్ ఈజ్ అప్డేట్ ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రం ఈ 2 డీబగ్ లాగ్ స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అయ్యాయి. అందులో ఏముంది, అకౌంట్ ఐడి ఫస్ట్ trigger.newలో అయితే ఐడి మొత్తం డీటెయిల్ రికార్డ్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫోన్ ఫీల్డ్ 5373 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ trigger.old map. ఓకే, ఈ పర్టికులర్ దాంట్లో ఓల్డ్ మ్యాప్లో ఏముంది, ఫోన్ ఫీల్డ్ ఇది కవర్ అయిపోయింది, మొత్తం రాదు డీబగ్ లాగ్స్లో సమ్ టైమ్స్. మెయిన్ థింగ్ ఏంటి అంటే trigger.old మ్యాప్లో ఇక్కడ చూడండి ఇది కీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కీ, ఈ కంప్లీట్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మొత్తం వాల్యూ, కీ వాల్యూ పేరు లాగా ప్రింట్ అవుతుంది. అండ్ trigger.newకి ఓల్డ్ మ్యాప్లో డిఫరెన్స్ ఏంటి అంటే న్యూలో ఇప్పుడు మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో అవి మనకు వస్తుంది, అండ్ ఓల్డ్ మ్యాప్లో ఆల్రెడీ మనకి ఏదైతే డేటా ఉంటుందో అది ఓల్డ్ మ్యాప్లో వస్తుంది. లెట్స్ సీ సినారియో సాల్వ్ చేస్తుంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఏవైతే రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తామో వాటిపైన ఇటరేట్ చేద్దాం. అకౌంట్ లిస్ట్లో మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ acc.name ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫ్రెష్గా ఇన్సర్ట్ చేస్తున్న రికార్డ్ ఇక్కడ ఉంటుంది, న్యూ రికార్డ్. ఓకే, ఆర్ ఎల్స్ మనం ఇట్లా న్యూ అని పెట్టుకుందాం, న్యూ అకౌంట్. ఓకే, న్యూ అకౌంట్ డాట్ నేమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ acc.id డాట్ నేమ్. ఓకే, ఈ 2 కండిషన్స్ ట్రూవా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. సింపుల్గా acc.nameలో ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఇది కాదు నేమ్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను శాంపుల్ అకౌంట్ ఇది న్యూ అకౌంట్లో వచ్చే వాల్యూ ఇక్కడ. అండ్ ఇక్కడ ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్ అంటే ప్రీవియస్గా ఏముంది, శాంపుల్ 12 అని ఉంది కదా, శాంపుల్ 12 కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఆ పర్టికులర్ ఈ న్యూ అకౌంట్ యొక్క ఐడి ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో శాంపుల్ అకౌంట్ అనేది దాని యొక్క ఐడి ఫెచ్ చేసుకుంటుంది. అంటే ఈ పర్టికులర్ ఈ 18 డిజిట్ ఐడి ఫెచ్ చేసుకొని నేమ్ ఓల్డ్ డాట్ గెట్, ఆల్రెడీ ఓల్డ్ మ్యాప్లో నేమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది ప్రీవియస్ వాల్యూ, ఆ నేమ్ ఫెచ్ చేసుకొని 2 సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేమ్ దెన్ త్రో ఎర్రర్ acc.name.add ఎర్రర్ ఏం త్రో చేయమని చెప్తారు ఇక్కడ, జస్ట్ అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, సారీ, న్యూ అకౌంట్ డాట్ నేమ్ డాట్ యాడ్ ఎర్రర్, యూ కెనాట్ మోడిఫై నేమ్ వన్స్ క్రియేటెడ్. దీన్ని మనం ఇక్కడ ఇప్పుడు కాల్ చేయాలి ఆ పర్టికులర్ మెథడ్ని. ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ట్రూ అయినప్పుడు ఈ పర్టికులర్ సినారియో అనేది రన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ కాంటెక్స్ట్ వేరియబుల్స్ trigger.new trigger.old map. ఓకే, లెట్స్ సేవ్ అండ్ డీబగ్ లాగ్స్ క్లియర్ చేసేద్దాం. ఓకే, సేవ్ అయిపోయింది. నేమ్ ఇప్పుడు ఇందాకటి వరకు క్యాన్సిల్ చేస్తున్నాం ఫ్రెష్గా. ఓకే, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఈ పర్టికులర్ అకౌంట్కి వెళ్ళి ఎడిటర్ నొక్కగానే శాంపుల్ 12 ఉంది, నాకు శాంపుల్ 12 మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు, శాంపుల్ అకౌంట్ అని ఇస్తే సేవ్ చేసి చూద్దాం. ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటి ఎర్రర్, అకౌంట్ నేమ్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే మనం రాసిన ట్రిగ్గర్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇక్కడ డీబగ్ లాగ్స్ చూసుకుంటే మనకు 2 డీబగ్ లాగ్స్ వచ్చాయి. లాగ్స్లో trigger.new అండ్ trigger.old వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ శాంపుల్ అకౌంట్, ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ శాంపుల్ అకౌంట్ అని ఇచ్చాము, రైట్. ఆ నేమ్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ trigger.old మ్యాప్లో తీసుకుంటే పర్టికులర్ రికార్డ్ యొక్క
ఐడి కీ లాగా కన్సిడర్ చేసుకుంటుంది అండ్ కంప్లీట్ అకౌంట్ వచ్చేసి వాల్యూ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. శాంపుల్ 12 అనేది ప్రీవియస్ వాల్యూ. సో మనకి ఇక్కడ ప్రీవియస్ వాల్యూ శాంపుల్ 12 అండ్ న్యూ వాల్యూ శాంపుల్ అకౌంట్, ఇవి రెండు సేమ్ లేవు. అదే కదా మనం ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సేమ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ న్యూ నేమ్ అండ్ ఓల్డ్ నేమ్ ఈ రెండు సేమ్ లేకపోతే ఎర్రర్ త్రో చేయమంటున్నాము, రైట్? ఇది సక్సెస్ఫుల్గా త్రో చేసింది. ఒకవేళ సేమ్ నేను ఇప్పుడు మళ్ళీ 12 అని ఇచ్చాను, సేవ్ అయిపోయింది. అండ్ మళ్ళీ డీబగ్ లాగ్స్కి వస్తే లెట్స్ చెక్ వన్ మోర్ డీబగ్ లాగ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ శాంపుల్ 12, ఇప్పుడు న్యూ నేమ్ అనేది శాంపుల్ 12 ఉంది, ఓల్డ్ నేమ్ వచ్చేసి కూడా శాంపుల్ 12 ఉంది. ఈ రెండు నేమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నాకు ఏం ఎర్రర్ త్రో చేయలేదు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, ఓన్లీ నేమ్ ఫీల్డ్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఎర్రర్ త్రో చేస్తుంది. వేరే ఫీల్డ్స్ చేంజ్ చేసినా మనకు అది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను నంబర్ చేంజ్ చేశాను బట్ నాకు రికార్డ్ డీటెయిల్స్ చేంజ్ చేయొద్దు, వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఫోన్ నెంబర్ చేంజ్ చేయొద్దు, అలా అని ఎర్రర్ ఏం రాలేదు. అండ్ మనం డీబగ్ లాగ్స్లో కూడా చూసుకుంటే మనకు డీబగ్ లాగ్స్ వస్తున్నాయి బట్ సేమ్ నేమే ఉంది, జస్ట్ ఫోన్ నెంబర్ అనేది ఒకటి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్లోనే మనకు ఎర్రర్ త్రో చేయమని కండిషన్ రాసాము. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ఎర్రర్ అనేది త్రో అవుతుంది. ఓకే, ఓన్లీ నేమ్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఈ సినారియో రన్ అవుతుంది. మిగతా సినారియోస్లో ఈవెన్ ఏమంటారు బిఫోర్ అప్డేట్లో కూడా మిగతా సినారియో లైక్ వేరే ఫీల్డ్స్ చేంజ్ చేసినా కూడా ఈ పర్టికులర్ సినారియో అనేది రన్ అవ్వదు. ఓకే, ఓన్లీ వెన్ ఓల్డ్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు న్యూ నేమ్ అప్పుడే ఈ సినారియో అనేది రన్ అవుతుంది. ఓకే, అండ్ మెయిన్గా ఓల్డ్ మ్యాప్లో యూజ్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ గెట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ నుంచి మనం ఐడి ఫెచ్ చేసుకొని ఐడిలో నుంచి నేమ్ ఫెచ్ చేసుకుంటాం. అందుకని ఓల్డ్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఓల్డ్ మ్యాప్ ద్వారా మనకి ప్రీవియస్ వాల్యూ కంపేర్ చేసుకుంటున్నాం న్యూ వాల్యూతోని. ఓకే, యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో టెస్ట్ క్లాస్ చూద్దాము. థ్యాంక్ యూ.